కాకినాడ నగరంలో ఇప్పటికే 5 కోట్ల రూపాయల మేరకు సీఎం సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన సీఎం ఆర్ఎఫ్ చెక్లను బుధవారం జగన్నాథపురం క్యాంపు కార్యాలయం నందు బాధిత కుటుంబాలకు కొండబాబు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15 నెలల కాలంలోనే కాకినాడ అర్బన్ నియోజకవర్గం నందు పలు దఫాలుగా సుమారు 5 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్లను బాధిత కుటుంబాలకు అందించి ఆదుకోవడం జరిగిందని, నేడు 13 మంది లబ్ధిదారులకు సుమారు 7,25,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అందని ద్రాక్షగా ఉండేదని, గత పాలకులు వైద్య రంగాన్ని పూర్తిగా విస్మరించారని ఆయన విమర్శించారు. అటు ఆరోగ్యశ్రీలో వీలు కాని మరియు అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్స చేసుకున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించి ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గొదుల సాయిబాబా, ఎస్కే రహీం, చింతలపూడి రవి, పిర్లా లక్ష్మీ ప్రసన్న, పొంగ బుజ్జి, ముత్యాల రాణి, పాలిక నాని, అమలకంటి బలరాం, నీలకాయల సన్నీ కిరణ్, రెడ్డనం సత్యబాబు, దంగెటి సతీష్, బుల్లోజు ఉమా, కోల ఎల్లారావు, విస్సంశెట్టి బాబ్జీ, కాళ్ల సత్యబాబు చౌదరి, పెదపూడి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. చంద్రబాబు నాయుడు ఈరోజు కాదు, గతానికి చెప్తున్నాను, రాష్ట్రాల్లో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉంచాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలని హాస్పిటల్ అభివృద్ధి చేశారు. అంబులెన్స్ సెంటర్ పెట్టారు, ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేశారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా హాస్పిటల్ పెట్టి ఆరోగ్యంగా అందరూ ఉండాలని చెప్పారు. వైద్య రంగాన్ని అందుబాటులో తీసుకొచ్చారు. అలాంటిది గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అదేవిధంగా ఎంత వైద్య సేవలు అందించినప్పుడు కూడా, ఎన్టీఆర్ వైద్య సేవలు ఉన్నప్పుడు కూడా ఇంకా చాలామంది ఎమర్జెన్సీగా ఆపరేషన్ కానీ సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్ జాయిన్ అయిపోయి డబ్బులు కట్టలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి ఈరోజు చాలామంది సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి ఈరోజు అన్ని విధాలు కూడా సహాయం చేస్తున్నారు. ఇప్పటికే మన కాకినాడ నగరంలో దగ్గర 5 కోట్ల సుమారు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయం గురించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు చాలామంది అందరూ కూడా వైద్య సేవల గురించి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఈ విధంగా సహాయం చేస్తున్నారు. అందుకే ఈ రోజున ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి వీళ్ళందరి తరఫున